కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ గిరిరాజు ధర్మ సంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైన కథ అమ్మ విశ్వరూపం. కలం శ్రీ వల్లూరి విజయకుమార్, గళం పప్పు భోగారావు. 74 సంవత్సరాల శ్రీ వల్లూరి విజయకుమార్ పెరిగింది, చదివింది ఒకప్పుడు మద్రాసులో. గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. అప్పటి ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఒక 50 ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం, మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ 3 ఏళ్లుగా కథా వ్యాసంగం ప్రారంభించారు. వార్ధక్యంలో సహరి, సాక్షి, కథామంజరి, జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి. కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి. చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి. అమ్మయ్యా, మంచి కథ చదివాను అనుకోవాలి. ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరు విజయకుమార్ గారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సీతారాముడు నాతో చెప్పింది యథాతథంగా వాడి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోండి. నాకప్పుడు 5 ఎన్నో ఏళ్లుంటాయి. నాన్న మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడు. ఎప్పుడూ కొరకరలాడుతూ ఉంటాడు. అమ్మ అలా కాదు, చక్కగా ఉంటుంది. అంటే అందంగా అని తర్వాత అర్థమైందిలేండి. రంగురంగుల చీర, ఇంత బొట్టు, పాపిడి తీసిన జుట్టు, రాత్రిళ్ళు అమ్మ జడలో చక్కగా తెల్ల పువ్వులు పూస్తాయి. మంచి వాసనగా జడ ఇలా అలా కదులుతూ ఉంటే మంచిగా. అసలు నాన్న ఇంటి పొట్టునే ఉండడు. పొద్దున్న లేవగానే కుర్చీలో దర్జా. అమ్మే కాఫీ తేవాలి, ఇవ్వాలి. కాఫీ కూడా పెట్టుకోలేడు నాన్న. ఈ వెధవ లేవలేదా ఇంకా అంటాడు. నాకు సీతారామన్ పేరున్నా ఎప్పుడూ పేరు పెట్టి పిలవడే. వెధవా, బడుద్దాయి, బండగాడు. అమ్మ నవ్వుతుంది. అంతే, నాన్న మరి కనిపించడు. సైకిల్ ఎక్కి ఎక్కడికో పోతాడు. ఒకసారి అడిగాను, అమ్మా రోజు ఎక్కడికి పోతాడు నాన్న అని. ఆఫీసుకి రా, కచేరీకి. పాపం పొద్దుటి నుంచి మన కోసం కష్టపడతాడు. అంతా అబద్ధమే. సాయంత్రాలు గంగయ్య ఇంటికెళ్ళి పేకాడాల్సిందే. నాన్నతో షాపింగ్ చేసిన రోజులు అట్టే జ్ఞాపకం లేవు. పొద్దుటి నుంచి అమ్మే కష్టపడుతుంది. పొద్దుటే కోడితో లేచిపోయి సూర్యుడిని లేపుతుంది. అప్పుడు సూర్యుడు మెల్లిగా వెలిగిస్తాడు. రోజు తులసమ్మ చుట్టూ జుత్తు ముడిపెట్టుకుని 2 చేతులతో నమస్కారం పెడుతూ తిరుగుతుంది. అప్పుడే మ్యాజిక్లా వంటింట్లో పొయ్యిలు అవి వెలుగుతూ ఉంటాయి. అమ్మ చుట్టూ ఉన్న కూరలు గబగబా గిన్నెల్లోకి వెళ్ళిపోతాయి. నాన్న పడేసి వెళ్ళిపోతే ఆయన బట్టలు అవి కష్టపడి ఉతుక్కుంటుంది. నా బట్టలు చిన్నవేలేండి, పెద్ద కష్టం కాదు. నేనలా ఆడుకుంటూ ఉంటే చాలు, అమ్మకు బోలెడు సాయం చేసినట్టే అంటుంది. సరేనని ఆడుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఉందో లేదోనని వచ్చి చూస్తూ ఉంటా. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇల్లు తుడుచుకుంటూ, బట్టలు ఆరవేసుకుంటూ, బియ్యాలు ఏరుకుంటూ, పిండి విసురుకుంటూ, తనలో తను పాడుకుంటూ. నేనిలా ఆనందంగా ఉండడం నాన్నకిష్టం లేదు మరి. ఒకరోజు నన్ను పట్టుకెళ్ళి ఎక్కువ పిల్లలున్న ఇంట్లో పడేశాడు. దాన్ని బడి అనాలిట. పలక, బలపం, జారిపోతున్న పొట్టి లాగు, చొక్కా మీదికి లాక్కుంటూ నేను బడికి రోజు అమ్మ వెంట నడవడం. నేను బడికెళ్ళాలన్నా అమ్మే తల దువ్వాలి, ముస్తాబు చెయ్యాలి, లాగు చొక్కా తొడగాలి. నా టిఫిన్ బాక్స్ మోసేది కూడా అమ్మే. బుద్ధిగా చదువుకో అని బుగ్గలు నిమిరి అమ్మ నన్ను బడి ముందు దింపేస్తుంది రోజు.
అలా బుగ్గలు నిమిరించుకోవడం కోసమే నేను బడికెళ్ళాలనుకునేవాణ్ణి. ఒక్కరోజూ నాన్న కూర తరగ్గా చూడలేదు, ఇల్లు తుడవడం చూడలేదు, పొయ్యి కూడా వెలిగించలేడు సిగరెట్ తప్ప. పై చదువులు చదువుకోబా వేధావా అని నాన్నంటే పక్కూరి కాలేజీకి వెళ్ళిపోయాను. నాన్న కచేరీకి నడిస్తే నడిచాడు కానీ తన సైకిల్ మాత్రం నాకు ఇచ్చేశాడు. 3 ఏళ్ల డిగ్రీ ఎలా పూర్తి చేశానో అనుకునేలోగా ఫైనల్ పరీక్షలు రాయడం కూడా అయిపోయింది. గట్టెక్కుతావా? ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు నాన్న అడిగాడు. వాడికే మహారాజులా పాస్ అవుతాడు, ముందు కాళ్ళు చేతులు కడుక్కోరా, తిన్నాక మీ నాన్నతో ఎంతసేపైనా మాట్లాడుకో. అమ్మకంత నమ్మకం. అమ్మకు ఎలా తెలిసిపోతుందో మరి, కానీ నాన్నకి తట్టదు కొడుకు ఆకలితో ఉన్నాడని. రిజల్ట్స్ వచ్చి నేను పాస్ అయితే అమ్మదే హడావిడి. పక్కింటి పెద్దమ్మమ్మను పిలిచి, బామ్మగారు మీ చేత్తో దిష్టి తీయరు అంటూ మిరపకాయలు ఉప్పు పట్టుకొచ్చేసింది. శాంతం ఇంక వీడికి పెళ్లి చేసేయాలే అంటూ అమ్మలాగే బొగ్గలు నివిరింది. అమ్మమ్మలు అల్ప సంతోషులు, కాళ్ళకి దండం పెడితే చాలు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేస్తారు. ఈ వెధవకి బ్యాంకులో ఉద్యోగం వచ్చేసిందే, పర్వాలేదు, కష్టపడి చదివించినందుకు బానే గట్టెక్కాడు, వీడికి మంచి రేటే వస్తుందిలే. స్వగతంలా అన్న నాన్న మాటలు జనాంతికం. మొదటి జీతంతో అమ్మకి మంచి చీర, పక్కింటి దీవించే బామ్మకి 4 పళ్ళు, నాన్నకి సిగరెట్ల ప్యాకెట్ బండిలు, ఒక పేకదస్తా, నే తెచ్చిన గిఫ్టులు. ఒరే, నువ్వు కానీ సిగరెట్లు తాగుతున్నావా ఏంటి? లేదు కదా, ఇలా ఇవ్వు. ఇది నాన్న ఆశీర్వాదం. ఇవన్నీ ఎందుకురా? బామ్మగారు పళ్ళు తీసుకుంటూ అంది. మీ అమ్మకి ఓ కోడల్ని ఇచ్చావనుకో, పాపం తనకి సందడిగా కూడా ఉంటుంది కదా. ఏమంటావు శాంతలు? మీరు చెప్పారు కదా, మీ మాట వింటాడులేండి బుద్ధిమంతుడు. వీడు వెలగబెడుతున్న ఉద్యోగం ఇదా? నాన్న ఇంట్లోకి వస్తూనే అక్షింతలు పట్టుకొచ్చినట్టున్నాడు. ఏడివాడు? ఏమైందేమిటి? లోపల ఉన్నాడు. కొంగుతో చేయి తుడుచుకుంటూ అమ్మ. ఎవరితోనో తిరుగుతున్నట్ట. కామేశ్వరరావు వీధిలో వెళుతూ ఉంటే మనవాడు బండి మీద ఎవరినో వెనక కూర్చోబెట్టుకుని కనబడ్డాట. అమ్మాయి బాగుంటుందంటనా? అమ్మ అడిగిన మాటకి నాన్న బిత్తరపోయాడు. సరే, కనుక్కుందాం, ముందు మీరు లోపలికి రండి. శైలజ గోడవారి అమ్మాయి, నాతో బ్యాంకులో పనిచేస్తుంది. చాలా నెమ్మదస్తురాలు. అమ్మ నాన్న చిన్నతనంలోనే పోతే నాన్నమ్మ తాతయ్య చదివించారు. శైలజ గురించి నాకు తెలిసిందంతా చెప్పేశాను. అంటే అనాథ పిల్లన్నమాట. నాన్న ఇంతకన్నా మృదువుగా మాట్లాడలేడు. కాసేపు నిశ్శబ్దం. రాముడు, ఇంతకీ మనవాళ్లేనా? అమ్మ మెల్లిగా అడిగింది. మనవాళ్ళంటే ఏమో తెలీదు, పెళ్ళైతే మనవాళ్ళు అవుతారు. అఘోరించావు, నీ వయసులో ఇలా లవ్వంటూ తిరిగామా? అమ్మ మెల్లిగా నాన్నని చూసింది. లేదు, పెళ్ళయ్యాక కూడా తిరగలేదు మరి, గొణిగింది. నాన్న డైలాగులు అయిపోయినట్టున్నాయి. జయ నాకు ఆకలి లేదంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మ నన్నే చూసింది కన్నార్పకుండా. సీతయ్య, పెద్దవాడివైపోయావు. దగ్గరికొచ్చి మెల్లిగా తల నిమిరింది. అమ్మా చెప్పబోయాను. ఒరే, నువ్వు తప్పు చెయ్యవురా, పద, అభోజనంగా పడుకోకు. నాన్నని అర్థం చేసుకోగలను గాని అమ్మ త్వరగా అర్థం కాదు. అలాగే నాన్న మాట్లాడినా, ఎంత మాట్లాడినా నన్ను అర్థం చేసుకోలేడు. అమ్మ మాత్రం మాట్లాడకుండానే అందరినీ చదివేస్తుంది. నాన్న ముభావంగా కచేరీకి వెళ్ళిపోయాడు. నేను అన్యమనస్కంగా బ్యాంకుకి బయలుదేరాను. అప్పుడే జరిగింది ఎదురు చూడని సంగతి. ఏమైందంటే, మేమలా వెళ్ళగానే అమ్మ నేను పనిచేసే బ్యాంకుకి వచ్చిందట. నాది మేడ మీద లోన్ల సెక్షన్, కింద బ్యాంకింగ్ స్టాఫ్ ఉంటారు. శైలజ మేడం ఎవరని అడిగింది అమ్మ. అదిగో అని అటెండర్ సీట్ చూపించాడు. చలాలు రాసుకుంటున్న శైలజ తలెత్తి చూసింది అమ్మని. కూర్చోండి మేడం, ఏ పని మీద వచ్చారు అంటూ. డిపాజిట్ ఓపెన్ చెయ్యాలి, మీరు సాయం చేయగలరా? తప్పకుండా, అలాగే, కూర్చోండి. డిపాజిట్ అప్లికేషన్ తెప్పించింది శైలజ. ఎంత కట్టాలనుకుంటున్నారు? 25,000 తల్లి. నేను సరిగ్గా రాయలేను, కొంచెం రాసి పెట్టాలమ్మా. ఎంత పనండి, నేను చేస్తాగా. చెప్పండి, పేరు, అడ్రస్, ఎఫ్డి పెడతారా? ఎన్నేళ్లకి? శైలజ అడుగుతూ ఫారం పూర్తి చేస్తున్నది. నామినీ ఎవరండి? ఎవరి పేరు పెట్టాలి? నామినీ అంటే ఏంటమ్మా? తెలియనట్టు అడిగింది అమ్మ. అంటే ఒకవేళ మీ తదనంతరం ఈ సొమ్ము ఎవరికి చెందాలి,
అంటే వారసుడన్నమాట. అమ్మ నవ్వుకుంటూ నా పేరు చెప్పింది. శైలజ రొటీన్గా రాసింది. ఎందుకైనా మంచిదని ఫోటో కూడా తెచ్చానమ్మా. ఇదిగో. అవసరం లేదండి అంటూనే శైలజ చూపులు ఫోటో మీద పడ్డాయి. అంతే. శైలజ అవాక్కు. మీరు మీరు తడబడుతూ లేచి నిల్చుంది. అవునమ్మా. సరే కానీ నీకు నేను నచ్చానా? చక్కగా ఉన్నావు. నాకైతే ఎంతో హాయిగా ఉంది మనసిప్పుడు. త్వరలో మంచి రోజు చూసుకుని మీ తాతయ్య గారిని బామ్మగారిని కలుసుకుందాం. అమ్మ లేచింది. డిపాజిట్ రసీదు అన్నీ మా వాడికిచ్చి ఇంటికి పంపు. తొందర లేదులే తల్లి. ఇదిగో కవర్లో డబ్బు. ఒకసారి సరిచూసుకోమ్మా. కథ అక్కడితో ఆగలేదు మరి. మరో మలుపు తిరిగింది. పువ్వులు మిఠాయి కొనుక్కొని అమ్మ అక్కడి నుండి నేరుగా నాన్న పనిచేసే కచేరీకి వెళ్ళిపోయింది. విజిటర్స్ రూంలో కూర్చున్నాక ఎవరు కావాలమ్మా అని అడిగాడు బిళ్ళబంట్రోతు. నాన్న పేరు కామేశ్వరరావు గారి పేరు చెప్పింది. అప్పుడే క్యాంటీన్ నుండి ఇద్దరూ వస్తున్నారు. ఏమిటిలా వచ్చావు? నాన్న గొంతు పెగల్లేదు. ఎంతైనా ఆఫీస్ కదా. అన్నయ్య గారు ఇందండి. చొరవగా అమ్మిచ్చిన పువ్వులు మిఠాయి అందుకున్నారు కామేశ్వరరావు గారు. మా వారు చెప్పే ఉంటారు. మీకు తీపి కబురు చెబుదామని ఇటే వచ్చేశాను. ఏమనుకోరు కదా. రేపు వీలు చూసుకుని ఇద్దరం మీ ఇంటికి వస్తాం. అమ్మ అనర్గళంగా చెప్పుకుపోతూ ఉంటే వినడమే వాళ్ళిద్దరు వంతు. అబ్బాయి సీతారాముడికి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తున్నాం. ఇంతలో వాడే బ్యాంకులో పనిచేసే తోటి అమ్మాయి శైలజని ఇష్టపడుతున్నాడని తెలిసింది. పిల్లాడు ఇష్టపడితే చేసేయడమే. అందులోనూ బ్యాంకు ఉద్యోగమాయే. గుంభరంగా నవ్వాడు కామేశ్వరరావు. మరే మీరంటే ఉన్న చనువు కొద్దీ కచేరీకి వచ్చేశాను మా వారిని నమ్ముకోక. ఎల్లుండి మాఘమాసం శుక్రవారం పెళ్లి మాటలకి పిల్లవాళ్ళింటికి వెళ్దాం అనుకుంటున్నాం. మీరు వదిన గారితో తప్పక రావాలి. పెద్దవారు మాకు మీరే కదా. అబ్బో ఎంత మాటమ్మా. దగ్గరుండి జరిపించేయమా అందరం. అందులో మా శేషయ్య ఇంటి పెళ్లి వ్యవహారం అయ్యే. ఎరా చెప్పేవు కాదు అని కామేశ్వరరావు అంటే నాన్న మెల్లిగా మాటలు తడుముకుంటూ ఇంటావిడికన్నా నాదేముంది, మీరంతా ఎలాగూ ఉన్నారు అనేశాడు. నాన్నకి పరీక్ష పెట్టడం మాత్రమే వచ్చు, దిద్దడం రాదు. ఆ అమ్మ అలా కాదు. ఆన్సర్ పేపర్ ఇలా చూడగానే పాసా ఫెయిలా చెప్పేస్తుంది. అమ్మ దగ్గర చదివిన వాళ్ళు ఫెయిల్ అవ్వడం ఉండదు. మీరింతవరకు అమ్మ విశ్వరూపం కథ విన్నారు. రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ జాగృతి వారపత్రిక 2021 సంవత్సరం జూన్ 7వ తేదీ సంచికలో ప్రచురితమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి